హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి సభలో ప్రతిపక్ష పార్టీ నేతల మీద కీలకమైనటువంటి ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొచ్చేది మోసము, వెన్నుపోటు ఇవి తప్ప మహిళల్ని అన్యాయం చేశారు, అదేవిధంగా యువతను అన్యాయం చేశారు, ఏ ఒక్క హామీని అమలు చేయదు 2014 నుంచి 19 వరకు. ఈ విధంగా చంద్రబాబు నాయుడును నమ్మి ఎవరైనా ఓటు వేస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ ఉన్నటువంటి పథకాలన్నీ రద్దు అవుతాయి, కులాలు మతాలు అదేవిధంగా పార్టీల పక్షపాతంగా వాళ్ళు వ్యవహరించేదానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలు ఎవరైనా చూడకుండా మేము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించారు. అనకాపల్లి సభలో పవన్ కళ్యాణ్ మీద కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తలేదు, చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసేటువంటి దత్తపుత్రుడిని మనం గుర్తు చేసుకుంటే గుర్తొచ్చేదేమిటి? కార్లు మార్చినట్లు భార్యలను మారుస్తాడు అనేటువంటి విధంగా. ఇలాంటి సంస్కృతి ఏమిటి, ఈ సంస్కృతి మంచిది కాదు అనేటువంటి విధంగా మాట్లాడారు. భార్యల గురించి ఈ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మీద గతంలో పవన్ కళ్యాణ్ మొన్న తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఘాటుగానే పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఇక నాకు 3 పెళ్ళిళ్ళు అంటున్నాడు, 4 పెళ్ళిళ్ళు అంటున్నాడు, 2 విడాకులు అని అంటున్నాడు. నాకు 3 పెళ్ళిళ్ళు అయిన మాట వాస్తవమే, కాదంటం లేదు, 2 విడాకులు కూడా అయినటువంటి మాట వాస్తవమే. 4వ పెళ్ళాం ఎవరు? 4వ పెళ్ళంగా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వస్తారా, జగన్మోహన్ రెడ్డి ఉంటారా అనేటువంటి విధంగా కూడా కొంచెం పరిదాటి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయినా సరే మళ్ళీ అదే పెళ్ళిళ్ళకు సంబంధించినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఇలాంటి ప్రస్తావనలు జరుగుతున్నాయి? కారణం ఏంది? మరి పవన్ కళ్యాణ్ అంత తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏమిటి అని అంటే, తన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 58 నెలల కాలంలో ఎన్ని రకాల స్కీమ్స్ని నవరత్నాల పేరుతో చేస్తున్నారు అనేటువంటిది మా క్రెడిబిలిటీ, మేము నమ్మకంగా మేము ఇచ్చినటువంటి హామీని అమలు చేసుకున్నామని చెప్తూ, మీరు మళ్ళీ మాకు ఓటు వేస్తే ఇంతకన్నా మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మేము మాటిస్తే ఖచ్చితంగా అమలు చేస్తామనేటువంటి చెప్పటం ఒకటి. రెండవది ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఈ విధంగా వీళ్ళకైనా కలిసి వస్తే 2014 నుంచి 19లో వాళ్ళు ఇదే కలిసి ఉన్నారు కదా. మహిళలకు సంబంధించినటువంటి డ్వాక్రా రుణాల మాఫీ, అదేవిధంగా ఎవరైతే మహిళలకు సంబంధించి గర్భిణీ మహిళలకి పౌష్టికాహారము వాళ్ళ కోసం 10,000 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొస్తామని, ఆ రుణాలు మాఫీ చేస్తామని, ఇవన్నీ నమ్మిన వాళ్ళందరూ మోసం చేశారు. నమ్మించి మోసం చేయటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. ఆ చంద్రబాబు నాయుడికి సహకరించడం అనేటువంటిది దత్తపుత్రుడి ఉద్దేశం అని పదే చెప్పటం ద్వారాగా ఈ 2 ప్రభుత్వాల మధ్య కంపారిజన్, మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, వాళ్ళు వస్తే ఖచ్చితంగా అమలు చేయరు, ఈ పథకాలు పోతాయి అనేటువంటిది చెప్పటం. రెండవది, మరి ఈ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఎలాగూ ఈ వ్యక్తిగతమైనటువంటి విమర్శల మీద పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టారనుకో, వీటి వల్ల ఏమవుతుంది? ఇది వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి దారితీస్తుంది. ఇది ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఏవైనా ఉంటే, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటిని గిన తప్పుపడితే ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు గిన వాటి మీద కన్నా ప్రతిపక్ష పార్టీలు మరింత దృష్టి సారించి వాటి మీద మాట్లాడటం గిన చేస్తే అది ప్రభుత్వానికి కొంత నష్టం కలిగించేటువంటి అంశంగా ఉండొచ్చు. అందుకని స్ట్రాటజికల్గా ఈ ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి విధంగానే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తన ప్రభుత్వం చేసినటువంటి గొప్పగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కానీ వీళ్ళు గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా, ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉంటే దాని మీద గట్టిగా మాట్లాడకుండా వ్యక్తిగతమైనటువంటి అంశాల వైపు డైవర్ట్ చేస్తారు. అందుకే వీళ్ళు కూడా డైవర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రజా పోరాటాలు ఎక్కడ చేశారు?
ఆ చెయ్యకనే కదా ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శల వైపు వీటి వైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని సైకు అంటాం, జగన్మోహన్ రెడ్డిని దించేయడానికి మేము కలుస్తున్నాం అంటాం. ఇవన్నీ చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి ప్రజలను తమ వైపు తిప్పుకోగలిగితే ప్రతిపక్షాలకు అవకాశం ఉండేది. ఆ విషయంలో ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం జనసేన కూటమి ప్రజల వైపు ఉండి పోరాటం చేయడంలో ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చు.